అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చిన్నతనంలో తన ఆకలి తీర్చిన ఒక సామాన్య మహిళపై చూపిన కృతజ్ఞత ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటుంది. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు, ఒకప్పుడు మనకి ఏమీ లేనప్పుడు సాయం చేసిన వారిని గుర్తు పెట్టుకోవటం ప్రస్తుత కాలంలో చాలా అరుదు. కానీ రొనాల్డో మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అథ్లెట్ గా మారి ఎవరికీ లేనంత స్టార్డమ్ వచ్చిన తరువాత కూడా చిన్నప్పుడు నిస్సహాయ స్థితిలో తనకు అందించిన సాయాన్ని మర్చిపోలేదు. రొనాల్డో 10 నుంచి 12 ఏళ్ల వయసులో స్పోర్టింగ్ లిప్సన్ అకాడమీలో ఉన్నప్పుడు అతని దగ్గర అస్సలు డబ్బులు ఉండేవి కావు. రోజు అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశాక తీవ్రంగా ఆకలి వేయటంతో రొనాల్డో తన స్నేహితులతో కలిసి దగ్గరలోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ వెనక తలుపు దగ్గరకు వెళ్లి మిగిలిపోయిన బర్గర్లు అడిగేవారు. అక్కడ పనిచేసే ఎడ్నా అనే మహిళ, ఆమె స్నేహితులు ఆ పసిపిల్లల ఆకలిని గుర్తించి ఎంతో ఆప్యాయంగా బర్గర్లు పెట్టేవారు. ఆ కష్టకాలంలో వారు చేసిన సాయాన్ని రొనాల్డో ఎప్పటికీ మర్చిపోలేదు. పెద్దయ్యాక కోట్ల ఆస్తులు సంపాదించిన రొనాల్డో 2019లో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మహిళలను కలవాలని ఉందని, కానీ ఎంత వెతికినా వారి చిరునామా దొరకలేదని తెలిపారు. వారికి గొప్పగా డిన్నర్ పార్టీ ఇచ్చి రుణం తీర్చుకోవాలని ఉందంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఇంటర్వ్యూ తరువాత రొనాల్డోను చిన్నప్పుడు సాయం చేసిన ఎడ్నా అనే మహిళ కలిసింది. ఇన్నేళ్ల తరువాత కూడా రొనాల్డో తనను గుర్తు పెట్టుకున్నందుకు ఆమె ఎంతగానో సంతోషించింది. చిన్నప్పుడు తను తిన్న బర్గర్ రుణం తీర్చుకోవటానికి రొనాల్డో ఆమెను ఎంతో గౌరవంగా ఆహ్వానించి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె జీవితాంతం సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో తన కృతజ్ఞతకు గుర్తుగా ఏకంగా ఒక పెద్ద రెస్టారెంట్ నే ఆమెకు బహుమతిగా ఇచ్చారు. సహాయం చేసిన చేతులను మరవకుండా కొండంత అండగా నిలిచిన రొనాల్డో రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.